గత 30 ఏళ్లుగా కరీంనగర్ లాంటి జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలు నెలకొల్పి వేలాది మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఉత్తర తెలంగాణకు కరీంనగర్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసి మధ్యతరగతి వారికి కార్పొరేట్ విద్యను అందించి 5,000 మందికి ఉద్యోగాలు కల్పించిన తనకు నిరుద్యోగులు పట్టభద్రుల సమస్యలు క్షుణ్ణంగా తెలుసని అందుకే తాను కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని అంటున్నారు అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల గొంతుకగా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అంటున్న అల్ఫోర్స్ అధినేత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డితో మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ స్పెషల్ ఇంటర్వ్యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారంలో పలువురు అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇక అందరికంటే ముందంజలో ఉన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. ఇక ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేయబోతున్నారు. మరి ఏం చేయబోతున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ఇవాళ చెప్పుకుంటే నిరుద్యోగ సమస్యను మనము నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాల నుంచి అసలు నోటిఫికేషన్స్, ఒక ప్రాపర్ రిక్రూట్మెంట్ అనేది లేక చాలా మంది వల్ల ఏండ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఎప్పుడు ఏం జరుగుద్దా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందో, తర్వాత వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో నిరుద్యోగుల గురించి ఉద్యోగాల రూపకల్పన ఏదైతే చెప్పి ఉన్నారో అది ఖచ్చితంగా మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా నేను చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే కొన్ని నియామకాలు జరిగి ఉన్నాయి, తప్పకుండా ఇంకా కొన్ని కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మరి చాలా మంది వల్ల నిరుద్యోగులు ఉద్యోగాలు, పార్ట్ టైం జాబ్స్ వదిలిపెట్టి మళ్ళీ ఓన్గా ప్రిపేర్ అవుతున్నారు, లైబ్రరీలకు వెళ్తున్నారు, కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో మన లైబ్రరీలను కూడా మనం చాలా ఇంకా సాఫిస్టికేటెడ్గా అన్ని వసతులు కల్పిస్తూ మరి బాలికలకు వేరువేరుగా చదువుకునే రూమ్లు, తర్వాత వాళ్ళకి టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత ప్రతి లైబ్రరీలో మరి అరకొరమైన ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. 400 మంది చదువుకుంటున్న దానిలో అసలు ఒకే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు. మిగిలిన అందరూ కూడా మరి కాంట్రాక్ట్ గెస్ట్ లాగా సబ్ స్టాఫ్ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి 100 మందికి ఒక లైబ్రరీయన్, అంటే ఒక 400 మంది ఉండే లైబ్రరీలో కనీసం ఒక 4 లైబ్రరీలను మనం రిక్రూట్ చేసుకోవాలి. తర్వాత అక్కడ ఫెసిలిటీస్ కూడా నిజంగా చెప్పాలంటే చాలా అరకొర. నేను ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు అడిగితే చాలా నాకే మరి పిటి అనపడింది. వాళ్ళకి వెంటనే ఒక సింటెక్స్ ట్యాంక్స్ కొని ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో లైబ్రరీలు చేస్తే రూఫ్ అంతా పోయింది, ఆ రేకులు మరి వారికి నేనే సొంతగా మరి సుమారుగా 60,000 రూపాయలు ఖర్చు పెట్టి చేపించడం జరిగింది. మరి నిరుద్యోగులు ఇంట్లో చదువుకునే వసతులు ఉండవు, ఇంట్లో పుస్తకాలు ఉండవు, తర్వాత డిస్టర్బెన్స్ ఉండొచ్చు. మరి అలాంటి లైబ్రరీకి వెళ్తున్నారు. ఆ లైబ్రరీని మనం ఇంకా బాగా డెవలప్ చేసినట్లయితే నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది. తర్వాత వీరికి ఇప్పుడు బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, తర్వాత స్టడీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వారికి ఓన్లీ ఎగ్జామ్ సీజన్లో 2 నెలలు 3 నెలలు కోచింగ్ ఇవ్వడం అనేది కాకుండా అసలు నిరంతరం ఇయర్ టుగెదర్ నాన్ స్టాప్గా అక్కడ ఫుల్ టైం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తూ ఆ కోచింగ్ను మనం అందించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ జూన్లో రిక్రూట్మెంట్ వస్తుందంటే రిక్రూట్మెంట్ పడ్డ తర్వాత జూన్ నుంచి 3 నెలలు ఇవ్వడం కాదు, నెక్స్ట్ జూన్ గురించి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతుంటారు. కాబట్టి పిల్లలు ఖచ్చితంగా స్టడీ సెంటర్లను, స్టడీ సర్కిళ్లను మనం ఫుల్ టైం ఎంప్లాయీ చేత మరి నిరంతరం కోచింగ్ జరిగే అటువంటి దాన్ని కూడా అక్కడ తీసుకొచ్చినట్లయితే లైబ్రరీస్, తర్వాత ఈ స్టడీ సర్కిల్స్, స్టడీ సెంటర్లను మనం ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మరి జాబ్ క్యాలెండర్లు ఖచ్చితంగా సిస్టమేటిక్గా వస్తే ఖచ్చితంగా మనం నిరుద్యోగాన్ని నిర్మూలించవచ్చు. ఆ దిశగా నేను తప్పకుండా మరి చిత్తశుద్ధితో వర్క్ చేస్తాను. ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు స్కాలర్షిప్ పట్ల కూడా మరి చాలా నిజాన్ని చెప్పాలంటే ఇబ్బంది పడుతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ అనేది లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా దాన్ని కూడా చేయాలి. మరి నేను అల్ఫోర్స్ విద్యా సంస్థల తరఫున జిల్లాకు ఒక కోచింగ్ సెంటర్ ఉచితంగా నేను మరి పిల్లలందరికీ అన్ని ఎగ్జామ్స్కి ఫ్రీ కోచింగ్ అరేంజ్ చేస్తాను. ఇప్పుడు ఈ 3వ తేదీ డిసెంబర్ నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రంగా మరి టెట్ కోచింగ్ నేను ఫ్రీగా అందజేస్తున్నాను. మరి దానికి ఒక మంచి ఎక్స్పర్టైజ్ టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిరుద్యోగులు ఎవరైతే లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఒక క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ బుక్ని వర్త్ ఆఫ్ 700 రూపీస్ది సుమారుగా 10,000 పుస్తకాలు నేను ప్రింట్ చేయించాను. అందరి నిరుద్యోగులకు అది ఉచితంగా కూడా నేను అందజేస్తున్నాను. ఒక యాప్ను కూడా మనం సుమారుగా 50 పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఒక యాప్ని ఉచితంగా మనము నిరుద్యోగులందరికీ కూడా అందజేస్తున్నాం. సో ఈ ప్రకారంగా నిరుద్యోగులకు నా శక్తి మేరకు ఎలక్షన్లకు ముందే నేను ఎక్కడ అవసరం ఉన్న దగ్గర అక్కడ నేను చేస్తూ ముందుకు వస్తున్నాను. మరి ఇవాళ మరి ఎంప్లాయీస్ ప్రకారం చూసినా కూడా డిఏల విషయంలో కావచ్చు, లేకపోతే మిగతా దానిలో మరి పని భారం ఎక్కువ అనేది కావచ్చు, తర్వాత ఈ ఏదైతే ఉందో కేర్ టేకర్ సిస్టమ్ అనేది రెసిడెన్షియల్లో కావాలనేది ఒక నినాదము. 3170 బాధితున పడ్డ వాళ్ళు మరి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాలు ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేస్తూ వెళ్తున్నారు.
మరి ఈ మధ్యనే మరి గురుకులాల్లో సమయం 9 నుంచి 5 అన్నదాన్ని 8 నుంచి 5 చేస్తున్నారు. మరి లేడీ టీచర్స్ 8 గంటలకు స్కూల్లో ఉండాలంటే 7 గంటలకు బయలుదేరాల్సిన పరిస్థితి ఉన్నది. దాన్ని కూడా మళ్ళీ ఓల్డ్ టైమింగ్స్ 9 to 5కు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. 010 ద్వారా అందరికీ మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అన్ని సొసైటీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి అది మరి 010 ద్వారా ఇవ్వాలి, వాళ్ళకి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి ఉంది. ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న స్టాఫ్కి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలనేది ఒక డిమాండ్ ఉంది. తప్పకుండా వీటి పట్ల నేను చిత్తశుద్ధితో ఉంటాను. అలాగే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, దాంట్లో ఉన్న మరి ఫ్రెషర్ మరి న్యాయవాదులకి స్టైఫండ్ కొద్ది పీరియడ్ వరకు కూడా కావచ్చు. అలాగే మరి మన తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని యూనివర్సిటీస్ని ఖచ్చితంగా ఉస్మానియాకి ధీటుగా తీసుకెళ్లాలి. ఇంకా 2 జిల్లాల్లో యూనివర్సిటీస్ లేవు, మెదక్ మరియు ఆదిలాబాద్ జిల్లాలో. ఖచ్చితంగా మెదక్ జిల్లాలో కూడా ఒక యూనివర్సిటీ ఆవశ్యకత ఉంది. అట్లాగే ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే మరి మిస్ అయింది అని వాళ్ళు బాధపడుతున్నారో గిరిజనులు, అక్కడ ఒక గిరిజన యూనివర్సిటీని కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే బోధనలో మూతబడ్డ మరి షుగర్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా మరి ఆ సిటీకి కొంచెం దూరంలో పొల్యూషన్ అన్న ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే అక్కడ వ్యవసాయదారులు రైతులందరూ కూడా మరి చెరుకు పండించడం అలవాటైంది. కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఫ్యాక్టరీ ఉన్నది. అక్కడ ఈవెన్ పనిచేసే వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఎక్స్పర్టైజర్లు ఉన్నారు. మరి ఆల్ ఆఫ్ ఎ సడన్ అది మూతపడ్డం వలన చాలా మంది రోడ్డు పడ్డారు. ఒకవేళ మనం కొత్తగా తెరిస్తే కనుక వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే ఇంకా కొత్తగా ఉన్న లోకల్ నిరుద్యోగులు కూడా దానిలో అబ్జర్వ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగే అన్ని చోట్ల మరి అక్కడక్కడ కొన్ని మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడే విధంగా కూడా కొన్ని మనం కంపెనీస్ని, తర్వాత కొన్ని ఫ్యాక్టరీస్ని ఇలాంటి చేసినప్పుడు ఇంకా కూడా మనం తొందరగా నిరుద్యోగ సమస్యను చేయొచ్చు. స్కిల్ బేస్డ్ సెంటర్స్ కూడా ప్రభుత్వం ఆల్రెడీ ప్లాన్ చేసింది. దాన్ని ఇంకా కొంచెం సిస్టమేటిక్గా మనం చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఐటీఐ చదివిన పిల్లలకు డైరెక్ట్గా వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాలిటెక్నిక్ చేరే అవకాశం ఇవ్వాలనేది ఐటీఐ యాజమాన్యాలు పిల్లలు వాపోతున్నారు. ఇట్స్ ట్రూ. మరి 10వ తరగతి చదివిన తర్వాత ఐటీఐకి వెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళకి ఏమవుతుంది, మళ్ళీ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మాత్రమే పై చదువులకు వెళ్లాల్సిన అవసరం పడుతుంది. ఎలా అయితే పాలిటెక్నిక్ పిల్లలకి డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ పోయే అవకాశం కల్పించారో, అట్లాగే ఐటీఐ చదివిన పిల్లలకి ఎంట్రన్స్ లేకుండా పాలిటెక్నిక్ పోయే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. మరి అలాగే బీ ఫార్మసీ కాలేజెస్ నేను విజిట్ చేసినప్పుడు చెప్తున్నారు, మాకు ఫార్మసీకి ఒక యూనిట్ ఒక సెపరేట్గా ఉన్నట్లయితే ఇంకా మేము ఫార్మసీని బాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అట్లాగే మరి ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను కల్పించడం, అన్ని విద్యాసంస్థల్లో మరి కాంపౌండ్ వాళ్ళు పెట్టేసి ఎకరాల కొద్ది ఉన్న ల్యాండ్ను ఇప్పటికైనా మనం సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇవాళ 250 ఎకరాలు ఉన్న ఒక కాలేజ్ నేను విజిట్ చేసి చూస్తే 100 ఎకరాలు అన్యాక్రాంతమైంది, 150 ఎకరాలు మాత్రమే ఆ కాలేజీలో మిగిలి ఉన్నది. మరి ఎంతో మందిని గొప్ప గొప్ప మరి మేధావులుగా, విద్యావేత్తలుగా, మరి కలెక్టర్, ఐపీఎస్లుగా తయారు చేసిన ఆ డిగ్రీ కాలేజీ వల్ల 100 ఎకరాలు అన్యాక్రాంతమైంది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ ప్రతి స్కూలు, కాలేజ్ అన్నింటిలో కూడా కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఇప్పటికైనా ఉన్న భూమిని మనం సురక్షితం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తర తెలంగాణలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టేడియం అవసరం ఉంది అనేది నాకు స్పోర్ట్స్ మరి ప్రేమికులు అందరూ కూడా చెప్తున్నారు. ఇట్స్ ట్రూ. మరి తెలంగాణ ఇంత భారతదేశంలో డెవలప్ అవుతున్న సమయంలో మనం ఒకటే హైదరాబాద్ బేస్డ్గా మనకు స్టేడియంలు ఉన్నాయి. మరి లేటెస్ట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఒక స్టేడియంని మనము ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలో అవసరం ఉందని చెప్పేసి కూడా ఒక డిమాండ్ ఉంది. ఈ విధంగా స్పోర్ట్స్ కూడా మనం పెద్ద పీట వేస్తూ ఉత్తర తెలంగాణ నుంచి మరి రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ దిశగా తీసుకెళ్లాలంటే మనం ప్లే గ్రౌండ్స్ కావచ్చు, మినీ స్టేడియంలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. ఈ ప్రకారంగా నేను విజిట్ చేసినప్పుడు మరి పలు సంస్థల నుంచి, తర్వాత పలు గ్రాడ్యుయేట్ల నుంచి ఎన్నో రకాల సమస్యలు విన్న తర్వాత అనిపడింది, తప్పకుండా మరి నేనే ఏదో ఒకటి చేయాలి. ఇప్పటి నుంచే నేను ఎలా సక్సెస్ చేయాలి, వాటిని ఎలా తీర్చాలని ఒక ప్లానింగ్ మరి నాకు ముందు నుంచే ప్రతిరోజు నైట్ రివ్యూలో నేను హౌ టు సాల్వ్ దీస్ ఇష్యూస్ అన్నదానికి నేను ముందుకు వెళ్తున్నాను. ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడ ఏవేవైతే డిమాండ్స్ చెప్తున్నారో ఈ ప్రభుత్వం కొన్ని కూడా సాల్వ్ చేస్తూనే వస్తున్నది. ఏదైతే 317 జీవో బర్నింగ్ టాపిక్ ఒకటి ఉందో అది 2-3 రోజుల కింద నుంచి అది ఆల్మోస్ట్ ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టి సాల్వ్ అవుతుంది అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంట ఉండి ఇవన్నీ అయ్యేటట్లుగా నేను చూస్తానని చెప్పేసి ఖచ్చితంగా మరి పట్టభద్రులకు, నిరుద్యోగులకి, ఎంప్లాయీస్కి, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేట్గా పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను చేదోడు వాదోడుగా ఉంటాను, అండగా ఉంటాను. మరి ఈరోజు ఇక్కడ కరీంనగర్లో మరి ఈ ఉద్యమాల పురిటిపడ్డ కరీంనగర్లో చాలా అద్భుతంగా ఒక 1500 మంది యువకులు మరి బైక్ ర్యాలీ మరి గల్లీ కరీంనగర్లో చేసి మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి విఎన్ఆర్ని ఖచ్చితంగా ఎమ్మెల్సీ గెలిపించాలని యువకులు బైక్ ర్యాలీ చేశారు. తదనంతరం మరి ఇక్కడ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ మైదానంలో మరి సుమారుగా 7,000 మందితోటి భారీ సభ స్వచ్ఛందంగా మరి ఇవాళ రావడం జరిగింది. పట్టభద్రులతో మాత్రమే పెట్టిన ఏకైక సభ ఏదైనా ఉంది అంటే ఇది మాత్రమే. ఇందులో నాన్ గ్రాడ్యుయేట్స్ లేరు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మరి వీళ్ళందరూ కూడా
30 సంవత్సరాల నుంచి మా నరేంద్ర రెడ్డి అన్న ఇక్కడ కరీంనగర్లో చుట్టుపక్కల ఎంతో మందికి మరి వాళ్ళ సహాయం చేసి ఉన్నాడు. ఇంకో 30 సంవత్సరాలు కూడా ఇక్కడే ఉంటాడు కాబట్టి మేము నరేంద్ర రెడ్డికి మాత్రమే మేము ఓటేస్తామని చెప్పేసి ఇక్కడ పట్టభద్రులు అందరూ చెప్పడం మరి నిజానికి నాకు చాలా ఆనందాన్ని స్ఫూర్తినిచ్చింది. మరి ఈరోజు సభను ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మేము పిలవగానే వచ్చేసిన మరి ఇవాళ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్లు, డిగ్రీ కాలేజ్ అసోసియేషన్లు, తర్వాత ట్రస్మా హైదరాబాద్ నుంచి ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి గారు వచ్చేసి ట్రస్మా రాష్ట్ర వ్యాప్తంగా మేము నరేంద్ర రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నామని చెప్పి వారు చెప్పడం అనేది కూడా మరి మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఐఎంఏ కావచ్చు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కావచ్చు, తర్వాత డాక్టర్స్ అసోసియేషన్, అడ్వకేట్స్ అసోసియేషన్, పలు కుల సంఘాల అధినేతలు, తర్వాత అందరూ కూడా వచ్చి ఇవాళ ముక్త కంఠంగా నరేందర్ రెడ్డి గారు అనగానే కులాలు మతాలు ఏమీ లేవు, మేమందరం కూడా నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తామని వారందరూ కూడా ఆశీర్వదించినందుకు వారికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేందర్ రెడ్డి గారు ఒకప్పుడు కరీంనగర్ జిల్లా అంటే కల్లోల జిల్లా అని పేరు ఉండేది. ఎప్పుడైతే మీరు విద్యా సంస్థలు 25 ఏళ్ల క్రితం ప్రారంభించారో అదొక ధైర్యం, అప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు నెలకొల్పడం. సో అప్పుడు ఒక ధైర్యంతో అడిగేశారు. ఇప్పుడు రాజకీయాల వైపు వెళ్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర చదువుకున్న వాళ్ళంతా విద్యావంతులయ్యారు. ఇప్పుడు ఆ విద్యావంతులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా? ఎందుకు పాలిటిక్స్ వైపు మేము మొగ్గు చూపుతాం? ఎస్, ఇప్పటి వరకు నేను చెప్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తా ఉంటే నాకు కనపడింది. మరి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నమ్మరు, నేను ఒక కోర్టుకు వెళ్ళినప్పుడు చెప్పారు, సార్ మేము 15 సంవత్సరాల నుంచి మాకు సొంత భవనం లేదు, కనీసం ఫెసిలిటీస్ వాష్రూమ్లు కూడా లేని అద్దె భవనం నడుపుతున్నాం సార్. ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరూ మమ్మల్ని ఓటేయడానికి వచ్చారు, మేము ఓట్లు వేసాం, కానీ ఇంతవరకు మేము ఇలాగే ఉన్నామంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే పాలిటిక్స్లో కూడా మరి నిబద్ధత గల పొలిటీషియన్స్, మరి డెడికేటెడ్ వాళ్ళు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా మరి వీరు సమస్యను ముందు వినాలి, విని అర్థం చేసుకొని సమస్య సొల్యూషన్ దిశగా అడుగులు వేసే దానిలో నేను ఖచ్చితంగా ఉంటాను. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి నిరుద్యోగులతోటి నేను మింగిల్ అవుతున్నాను, వారి సమస్యలను ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలను. మరి గతంలో కంటే భిన్నంగా పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా పట్టభద్రుల అభ్యున్నతికి వారికి తప్పకుండా నేను చేదోడు వాదోడుగా ఉంటాను అనే నమ్మకంతో అడుగుపెట్టాను. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి నీరాజనం పలుకుతున్నారు పట్టభద్రులందరూ. నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి. ఇవాళ 3.5 లక్షల పైచిలకు ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంటే మా టీం వాళ్ళు ఇవాళ వరకు 1,50,000 ఎన్రోల్మెంట్ జరిగింది. ఖచ్చితంగా మరి మా పూర్వ విద్యార్థులు, శ్రేయభిలాషులు, మా విద్యార్థులు, తల్లిదండ్రులు, తర్వాత ఆల్ఫోర్స్ అభిమానులు అందరూ చేస్తే కనుక ఖచ్చితంగా ఈవెన్ 4 లక్షల ఓటింగ్ అయినా నాకు నమ్మకం ఉంది. 2.5 లక్షలు ఖచ్చితంగా ఓటు నాకు వస్తుంది అని చెప్పేసి భారీ మెజార్టీతో గెలుస్తారని నమ్మకం నాకు ఉంది. అంటే ఒకవైపు విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు, మరొక వైపు రాజకీయంలోకి ఎంటర్ అవుతున్నారు. రేపు పొద్దున ఎమ్మెల్సీగా గెలిచిన క్రమంలో ఈ రెండు రంగాలను అంటే విద్యారంగంపై మీకు ప్రత్యేక దృష్టి ఉంది. విద్యా రంగాన్ని సంస్కరిస్తారనే నమ్మకం మీకుందా? ప్రభుత్వం నుంచి మీకు ఆ సహకారం ఉంటుంది అనుకుంటున్నారా? ఎస్, తప్పకుండా. మరి ఇదంతా కూడా ఎట్లుంటుందంటే ఒక మనిషి సీనియారిటీ, ఎక్స్పీరియన్స్ వచ్చినా కొద్దీ, ఎదుగుదల వచ్చినా కొద్దీ ఆ థింకింగ్ స్టైల్ కూడా నేను ఇంకా సమాజానికి ఏదో చేయాలనేది రావడం అనేది ఇది సహజం. ఏ మనిషిలోనైనా 30 సంవత్సరాలు ఆయన చేయాలనుకున్న ఒక స్టేజ్లో చేస్తాడు, 40 సంవత్సరాల్లో కొన్ని టార్గెట్స్, 50 years అన్నప్పుడు ఎస్ సమాజానికి నేను ఏదో చేయాలి. ఇవాళ నేను ఒక సంస్థ పెట్టి 2వ సంస్థ పెట్టినప్పుడు కూడా 2 మేనేజ్ చేయగలడా నరేంద్ర రెడ్డి అనుకున్నారు. 10 జూనియర్ కళాశాల తర్వాత 11వది స్కూల్ పెట్టినప్పుడు కూడా నరేంద్ర రెడ్డి గారు స్కూల్ అడుగు పెడుతున్నారు, రెండింటికి న్యాయం చేయగలరా అన్నారు, అది ప్రూవ్ చేస్తున్నాం. ఇవాళ 50 సంస్థలను ఒకటే రన్ చేయగలడా అన్నారు, అది కూడా ప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా నాకు నమ్మకం ఉన్నది ఖచ్చితంగా విద్యా సంస్థలు అలాగే రాజకీయం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కూడా నేను ముందుకు వెళ్ళగలను. దానికి ఇవాళ ప్రత్యక్షంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సుమారుగా ఒక 10-15 మంది ఇలా చాలా అద్భుతంగా నడుపుతున్న వాళ్ళని నేను రోల్ మోడల్గా వాళ్ళనే తీసుకున్నాను. నేను పేర్లు చెప్పడం కాదు కానీ చాలా అద్భుతంగా వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు, రాజకీయాలను కూడా నడుపుతున్నారు. వాళ్ళకంటే ఇంకా మెరుగ్గా నేను రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మన్నలు పొందుతానే నమ్మకం నాకున్నది. నిరుద్యోగులు, ఉద్యోగులు వాళ్ళకు ప్రశ్నించే గొంతుకొకరు కావాలని చూస్తున్నారు. ఇప్పటికి గెలిచిన వారంతా కూడా వాళ్ళ సమస్యల గురించి ఎప్పుడు పట్టించుకోవట్లేదు. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళ సమస్యలు పట్టించుకో ఆ రకంగా మీరు హామీ ఇవ్వగలుగుతారా ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ? ఖచ్చితంగా. అంటే ఇంతకు ముందున్న ఎమ్మెల్సీలు ఏం చేయలేదు అనేది అది వాస్తవం కాదు. వాళ్ళు కూడా వాళ్ళ లెవెల్కి అందరు కూడా చేసి ఉన్నారు. ఎందుకంటే ఆలోచన ఉండడం వేరు, మన పైన ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు అన్నీ కూడా ఇవన్నీ ఎకనామికల్కి సంబంధించి ఉన్నాయి, ప్రతిదీ మరి మనీ బడ్జెట్కు సంబంధించి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ లెవెల్గా అప్పుడున్న ప్రభుత్వం యొక్క లోటు బడ్జెట్ అవన్నీ కూడా కారణం అయి ఉండొచ్చు. ఏదేమైనా పర్లేదు, నాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా మరి పట్టభద్రుల గొంతుకగా నేను ఉంటానని చెప్పేసి ఏదైతే ఇప్పటివరకు చెప్పి ఉన్నారో అవన్నీ కూడా తప్పకుండా నేను పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళగలను. ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారా? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారా చెప్పగలుగుతారు?
సో నేను మరి రాజకీయంలోకి వచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్నప్పటి నుంచి కూడా నేను ఒకటే ట్రెండ్లో ఉన్నాను. ముందు మనం ఎన్రోల్మెంట్ చేద్దాం, ఎన్రోల్మెంట్ తర్వాత మనం గట్టిగా ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత ఇవాళ ఏది జరిగితే అది జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఎన్రోల్మెంట్లో మేము నంబర్ 1లో ఉన్నాం, మిగతా వాళ్ళకి అందనంత దూరంలో. తర్వాత ఇప్పుడు ఇంకో 15 రోజుల్లో నేను అనుకుంటాను పార్టీలు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించే దిశగా మనం ముందు వరుసలో ఉన్నాము. సో నేనైతే ఇప్పుడు పార్టీల కంటే ఎక్కువగా ముందు పట్టభద్రుల మన్నలను పొందాలి, వారి సమస్యలు తెలుసుకోవాలి, వారి సమస్యలకు ఎలా మనం సొల్యూషన్ చూపగలం, రేపొద్దున మనం ఏ పార్టీతో గెలిచినా ఇండిపెండెంట్గా గెలిచినా వారికి నేను ఎలా సాల్వ్ చేయగలనన్న దాని మీద నేను దృష్టి పెట్టాను తప్ప ప్రస్తుతానికి నేను పార్టీల గురించి నేను పెద్దగా ఆలోచించకుండా ఇండిపెండెంట్గా గెలవాలన్న ఒక కసితోటి నేను ముందుకు వెళ్తున్నాను. 90 రోజులుగా మీరు 4 ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్నారు. 42 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి. సో వీటన్నిటిలో మీరు ఇప్పటి వరకు గమనించిన సమస్యలు ఏమున్నాయి, వాటి పరిష్కారానికి ఏం చేయబోతున్నారు? సమస్యలు ఇప్పటివరకు చెప్పి ఉన్నాం కదా. సమస్యలు ఇవల్ల ప్రభుత్వ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ కూడా ఇప్పటివరకు నేను అన్ని సమస్యలు దానిలో మనం కవర్ చేసి ఉన్నాం. వాటన్నింటిని కూడా కొంచెం దృష్టి పెడితే సాల్వ్ చేయడం అనేది ఈజీ అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మనం విద్య, వైద్యము ఈ రెండు ఇంపార్టెంట్ అనుకున్నాం. అందులో విద్య మాత్రం ఇంకా బాగా అప్డేట్ కావాల్సి ఉన్నది. ఇవల్ల మన కాంపిటీషన్ మన దగ్గర లేదు. ఇవాళ రేపొద్దున ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అనేది డంప్ అవుతుంది ఒక 10-15 సంవత్సరాల్లో. ఈలోగానే మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా మనం బాగా మార్చుకోవాలి. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా ఆల్రెడీ ఈవెన్ ప్రిలిమినరీ స్టేజ్ నుంచే వొకేషనల్ కోర్సెస్ ఇవన్నీ కూడా చేస్తూ కొంచెం ప్రభుత్వాలు ప్లాన్ చేసింది. బట్ ఈవెన్ దో ఇంకా మనం బాగా అప్డేట్ కావాలి, బాగా అప్గ్రేడ్ కావాలి. రాబోయే ప్రపంచ స్థాయి పోటీ ప్రపంచాన్ని తట్టుకోవాలంటే మన విద్యా వ్యవస్థలో ఇంకా కూడా మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉంది. తప్పకుండా అది సాధించడానికి నేను కృషి చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. నాణ్యమైన విద్యను ఇన్ని సంవత్సరాలుగా అందించారు. అదేవిధంగా నాణ్యమైన అంటే విద్యార్థులకి ఉపాధి అవకాశాల మీద ఏం చెప్పగలరు? నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడైతే ప్రస్తుతానికి మన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మనం గమనించుకుంటే ఇవల్ల పిల్లలు బాగా సీరియస్గా చదువుతున్నారు. ఈవేళ ఒక 50% వరకు మరి మన తెలంగాణను వదిలి మంచి భారతదేశంలో ఉన్న మంచి కంపెనీస్లో నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అన్నింట్లలో మన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఏ దేశంకి వెళ్ళినా తెలంగాణ వాళ్ళు చాలా అద్భుతంగా దూసుకుని వెళ్తున్నారు. అయితే మన దగ్గరే ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ చేసి మన దగ్గర చదువుకున్న మేధావులని మనం మన తెలంగాణలోనే ఆపుకోదలుచుకుంటే ఇంకా తెలంగాణ ప్రాస్పరస్ అవుతుంది. ఆ దిశగా నేను ఖచ్చితంగా ఆలోచిస్తూ మరి ప్రభుత్వంతో నేను ముందు ఉంటానని చెప్పేసి కోరుతున్నాను. విద్యను వ్యాపారం చేశారు, ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు అని చెప్పి కూడా సమాజంలో ఒక ఇది ఉంది. దీన్ని ఎట్లా మీరు సమన్వయం చేసుకుంటారు ఇప్పుడున్న పరిస్థితి? ఇవల్ల ప్రభుత్వము ఖచ్చితంగా మరి ప్రైవేట్ విద్యా సంస్థ లేకుండా మొత్తము మరి పిల్లలకు చదువు చెప్పే పరిస్థితి ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో కూడా ఉండదు. ఎందుకంటే ఇవాళ మోర్ దెన్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ చదువుతున్నది ప్రైవేట్ విద్యా సంస్థలు. ప్రభుత్వం, ప్రైవేట్ రెండు సమానంగా ఉండాలని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ గారు కూడా రెండింటిని ఒకే దిశగా తీసుకెళ్లాలి. మనకు రెండు అవసరమే. మనం దేని కానీ మనం స్పోర్ట్స్మెన్ స్పిరిట్గా తీసుకోవాలి, ఆ కాంపిటేటివ్ స్పిరిట్గా తీసుకోవాలి అనేది మనకు రాజ్యాంగంలోనే ఉన్నది. కాబట్టి ప్రైవేట్ కార్పొరేటైజేషన్ అనకుండా ఖచ్చితంగా రెండింటిని సమాంతరంగా తీసుకెళ్లాలి. ఇవాళ పేరెంట్కు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇవాళ ప్రభుత్వం ఒకవైపు మేము ఉచిత విద్యను అందిస్తున్నామని చెప్పింది, తర్వాత మంచి ఫెసిలిటీస్ కల్పిస్తుంది. ఇంటర్నేషనల్ స్థాయిలో బిల్డింగ్స్, ఫెసిలిటీస్, స్టాఫ్ ఉన్నారు. మరి ఆ స్థాయిలో అక్కడికి వెళ్ళి జాయిన్ కావచ్చు. తర్వాత వాళ్ళ బడ్జెట్ని బట్టి ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఒక రేంజ్లో నడుస్తున్నాయి. ఇది పేరెంట్ చాయిస్. ఆయన ఏ స్థాయి ఉందో దాని ప్రకారంగా జాయిన్ కావడానికి. ఈవెన్ వాళ్ళు అనుకున్న మరి ఇంకా కార్పొరేట్ విద్యా సంస్థల్లో కూడా ఇవాళ మెరిట్ ఉన్న పిల్లలకి, ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలకి ఎంతోమందికి చేస్తున్నారు. ముఖ్యంగా ఆల్ఫోర్స్ అయితే గత 30 సంవత్సరాల్లో మరి కొన్ని వేల మందికి మరి మేము ఉచిత విద్యను అందించాము. అట్లాగే ఎంతో మందికి గ్రేట్ ఏంటంటే ఈవెన్ మా స్టాఫ్ కూడా వాళ్ళు కనీసం ఒక 50 సార్లు వాళ్ళ ఒక్కొక్క రోజు శాలరీని మరి పేద విద్యార్థులకు కేటాయించి హయ్యర్ ఎడ్యుకేషన్కి, వాళ్ళ పుస్తకాలకి 5 సంవత్సరాలకు సరిపడే సామాగ్రిని కొనిచ్చి మా స్టాఫ్ అందరూ కూడా పంపించున్నారు. అంటే ఇవాళ పేద విద్యార్థులను ఆదుకోవడానికి చాలామంది ఉన్నారు. అసలు పేదరికం అనేది వాళ్ళ సమస్య కానే కాదు. చదువుకుందామనే ఆలోచన ఉంటే ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, పిల్లలు ముందుకు వెళ్ళడానికి, జాబులు సంపాదించడానికి చాలా అవకాశాలు అన్ని రంగాల్లో అన్ని సమానంగా ఉన్నాయి. కాబట్టి నేను కార్పొరేట్, ప్రైవేటు, ప్రభుత్వం అన్న డిస్క్రిమినేషన్కి వెళ్ళదలుచుకోలేదు. అన్ని చోట్ల బాగానే విద్యను అభ్యసిస్తున్నారు, విద్య అందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ పోటీ రెండింటి మధ్య ఉండడం అవసరమని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థ తీసుకురాబోతుంది. దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారా? ఒక ప్రైవేటు
విద్యా సంస్థలకు సంబంధించిన యజమానిగా ఈ ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తారా, ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఓన్లీ యాజమాన్యాలకున్న ఫీజు పెంపు, తర్వాత స్కాలర్షిప్లు రిలీజ్ చేయడం అనేది రెండే సమస్యలు. ఇక మిగిలింది నో డౌట్ ఎటాల్ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్న ఒక లక్ష్యంతో నేను అడుగుపెట్టి ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వ విద్యారంగాలు బలోపేతం కావాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని నేను కూడా మరి దానికి అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఒకే బిల్డింగ్లో మరి అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు చదవడం అనేది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అది మంచిది. ఎందుకంటే కులాల వారిగా విడగొట్టి చదువు చెప్పే కంటే ఒకే బడిలో అన్ని కులాల వాళ్ళు చదువుకోవడం అనేది అది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో జరుగుతుందని నేను భావిస్తున్నాను. అది ఎంకరేజ్ చేస్తాం. కానీ ఎట్ ద సేమ్ టైం ఇవల్ల ఉన్న బడులలో మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు బడ్జెట్ నేనైతే చెప్తున్నాను, ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులను పెంచి మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి వెళ్తే బాగుంటుందని చెప్పేసి భావిస్తున్నాం. ఇవి చేయకపోతే ఏమవుతుందంటే ప్రభుత్వ జడ్పీ స్కూళ్ళ నుంచి ఉన్న విద్యార్థులందరూ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో జాయిన్ అవుతారు. అప్పుడు జడ్పీలో ఉన్న ఎంప్లాయీస్ మరి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలింది. ఆల్రెడీ ఇవాళ మోడల్ స్కూల్స్, గురుకులు అన్ని పెట్టి ఉన్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నారు ఆ పిల్లలందరూ, ఎక్కడి వాళ్ళు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న జడ్పీ స్కూల్లో పిల్లలందరూ గురుకులు వెళ్ళారు. ఇక్కడ మరి బడులన్నీ ఖాళీగా ఉండి టీచర్లు అయితే వీళ్ళని మనం ఆ సొసైటీ కన్వర్ట్ చేయలేని పరిస్థితి ఉన్నది. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఈ పిల్లలు అటు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందు గవర్నమెంట్ స్కూల్స్ని మనం బాగా స్ట్రెంథెన్ చేసి మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ వెళ్ళినప్పుడు ఈ పిల్లలు ఇక్కడే ఉంటారు, ఇంకా కొద్ది మందికి లబ్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో ఇది మరి తాను కేవలం నాణ్యమైన విద్యను అందించడానికి మాత్రమే కల్లోల జిల్లా ఉన్న కరీంనగర్లో విద్యా సంస్థలు ప్రైవేటుగా ఏర్పాటు చేయాలి. అప్పుడే ఈ ప్రాంతంలోని విద్యార్థులు చదువుకొని ప్రయోజకులు అవుతారని భావించి అప్పుడు 30 సంవత్సరాల క్రితం చేసిన ఏదైతే మొదటి అడుగుందో ఇప్పుడు అది మరి ఆల్పోర్స్ విద్యా సంస్థల రూపంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పుడు అలాంటి విద్యార్థులు మరి కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, అలాగే కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరి శ్రేయస్సు కోసం ఖచ్చితంగా ఇప్పుడు పట్టభద్రుల సమస్యలు తీర్చేందుకే తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా మరి ఉత్తర తెలంగాణలో మరి ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతాను. ఎట్ ద సేమ్ టైం ఉద్యోగులు అలాగే నిరుద్యోగుల సమస్యలు తీర్చడంలో ముందుంటాను. ఖచ్చితంగా నాకు ఓటేసి ఎమ్మెల్సీగా గెలిపించండి. తాను స్వతంత్రంగానైనా బరిలో ఉంటాను, కానీ ఎప్పటికీ మీకు సంబంధించిన సమస్యలను సాల్వ్ చేస్తానని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. నరేందర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాన్ని పట్టభద్రులు ఎంతో సంతోషిస్తున్నారు. అలాగే ఈ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులను మేము కూడా ఈ మధ్య కాలంలో తిరిగితే ఎక్కడికి వెళ్ళినా కూడా నరేందర్ రెడ్డి గారు ఆశీర్వాదం మాకు ఉంటది అని మా వైపు నుండి కూడా కరీంనగర్ సిటీ పార్టీ సెక్రటరీగా నేను నిరంతరం ఆల్పోర్తి నరేందర్ రెడ్డి గారి విజయం కోసం కృషి చేయడానికి సాయశక్తులకు కృషి చేస్తాం. అట్లాగే మాకు 4 జిల్లాలో ఉన్నటువంటి మా గతంలో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తిని నేను. మిగతా జిల్లాలలో కూడా ఉన్నటువంటి మా విద్యార్థి సంఘాలలో మిగతా సంఘాలతో కూడా ఆర్గనైజ్ చేసి నరేందర్ రెడ్డి గారి విజయం కోసం కృషి చేస్తాం. అట్లాగే నరేందర్ రెడ్డి గారు నిరంతరం పేద బడుగు బలైన వర్గాల ప్రజల యొక్క పిల్లల కోసం నిరంతరం విద్యను అందించినటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని శాసన మండలిలో మనం అడుగు పెట్టించడానికి సాయశక్తుల కృషి చేయడానికి అందరం కంకణబద్ధులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నరేందర్ రెడ్డి గారి విజయాన్ని మళ్ళా ఇందులోనే విజయోత్సవ సభ నిర్వహించుకోవడానికి ఈ రోజు నుంచి మేము కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నరేందర్ రెడ్డి గారి విజయం కోసం ముందడుగు వేస్తామని సందర్భంగా పిలిపిస్తూ విజయ సభ ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీని మన అందరి సమక్షంలో జరుపుకోవడానికి కృతనిశ్చయంతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్సీ పట్టభద్రులు, అనేక యువజన సంఘాలు, అనేక మేధావులు, విద్యార్థులు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి నరేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి గెలుపునకు మేము నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసినాం కార్యక్రమం. మంచిర్యాల పోయినాం, ఆదిలాబాద్ పోయినాం, నిజామాబాద్ పోయినాం, తర్వాత ఇంకా కరీంనగర్లో అయితే నేనే చూస్తున్నా. ఈ 4 జిల్లాల్లో నేనేంటంటే నేను రాష్ట్ర అధ్యక్షుడిని మా కమ్యూనిటీకి. నేను నా వంతు సహాయ సహకారాలు వారికి గెలవడానికి నేను ఎంత కృషి చేయనో ఆ కృషి ఖచ్చితంగా చేస్తాను. ఇవాళ పెద్ద ఎత్తున నరేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి నా వంతు కృషి నేను జరుపుతానని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ థ్యాంక్స్. నరేందర్ రెడ్డి గారి గెలుపంటే మరి కరీంనగర్ గెలుపుగా మనం భావించి మనం అందరం మనస్ఫూర్తిగా ఈ గెలుపుకు సహకరించాలని, అలాగే నేను
రెడ్డి సంఘాల నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అన్ని ఉమ్మడి జిల్లాలో ఉన్న రెడ్డి సంఘాలను సమన్వయం చేసి, అదేవిధంగా పెన్షనర్ సంఘం తరఫున మా పెన్షన్ సంఘాలను కూడా అన్ని సమన్వయం చేసి, మా రెడ్ క్రాస్ మిత్రులను కూడా అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి నరేందర్ రెడ్డి గారి గెలుపుకు నేను ఖచ్చితంగా కృషి చేస్తానని. ఎందుకంటే మనకు ఆంధ్ర విద్యా సంస్థల ఆధిపత్యాన్ని పక్కకు పెట్టి మనం తెలంగాణ వాళ్ళు చేయగలుగుతాం అని నిరూపించిన ఏకైక వ్యక్తి మన నరేందర్ రెడ్డి గారు. వారికి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నరేందర్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలో ఒక ట్యూషన్ మాస్టర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇవాళ ఇన్ని విద్యా సంస్థలకు అధిపతిగా విద్యారంగంలో ఎనలేని కృషి చేసి మన అందరి మన్ననలు పొంది తెలంగాణ ఉత్తర ప్రాంతంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు తలమానికంగా ఉన్నాయంటే విద్యారంగంలో అతని యొక్క పట్టుదల, దీక్ష, కృషి ఇవన్నీ మనకు నిదర్శనం. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా మన ఉత్తర తెలంగాణలో విఎన్ఆర్ గారు ఇన్ని విద్యా సంస్థలను స్థాపించి ఇంత వేల మంది ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న మన విఎన్ఆర్ గారు గత 3 దశాబ్దాల నుంచి విద్యార్థులతో పాటు కొన్ని లక్షల మందికి జీవనాధారం చూపిస్తున్న ఇటువంటి వ్యక్తి విద్యారంగంలో